హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సో మన స్టూడెంట్ అయిన నితిన్ కొత్తపల్లి ఫ్రమ్ కరీంనగర్ సైడ్ నుంచి వచ్చారనమాట. తనకి వీసా రావడం అయితే జరిగింది. సో తన ప్రాసెస్ ఏ విధంగా జరిగింది, ఎట్లా అయిందనేది తన మాటలో తెలుసుకుందాం. ఆల్మోస్ట్ ఈ మధ్య గ్యాప్లో చాలామందికి మన వీసాలు రావడం జరిగింది అండ్ వీసాలు ప్రొవైడ్ చేయడం కూడా జరిగింది. ఎందుకంటే లాట్స్ ఆఫ్ మెంబర్స్ అరౌండ్ 99% వీసాస్ అయితే క్లియర్ అయిపోయినాయి అనమాట. ఈ వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది మాత్రమే వీడియోస్ ఇచ్చారు. వాళ్ళ యొక్క ప్రైవసీ కోసం అంటే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ గురించి ఆలోచించి సో చాలా తక్కువ మంది మాత్రమే వీడియోస్ ఇచ్చారు. సో మ్యాక్సిమం మేము వీడియోస్ కవర్ చేయడానికే ట్రై చేస్తున్నాం. బట్ వాళ్ళు ఉన్న ప్రాబ్లమ్స్ని అర్థం చేసుకోవాలి కాబట్టి ఫోర్స్ చేసి అయితే వీడియోస్ అయితే తీసుకోవట్లేదు. సో ఒకసారి ఈ స్టూడెంట్స్ మాటలో తెలుసుకుందాం, ఎలా వచ్చారు మన కన్సల్టెన్సీని, ఏ విధంగా ఏందనేది. సో లెట్స్ వెల్కమ్ టు అస్ నితిన్ కొత్తపల్లి ఫ్రమ్ ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. సో కంగ్రాచులేషన్ నితిన్. సో ఫైనల్లీ మీ వీసా ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. సో మన నితిన్ వాళ్ళ బ్రదర్ కూడా వచ్చారు. సో ప్రాసెస్ ఎట్లా జరిగింది ఏందనేది ఒకసారి వాళ్ళతోనే మనం విందాం. ఇంకొకటి, మీరు ఏ విధంగా మన కన్సల్టెన్సీని కంటాక్ట్ అయ్యారు, ఒకసారి మీ సెల్ఫ్ ఇంట్రడక్షన్ కూడా మన వ్యూవర్స్కి చెప్పండి. సెల్ఫ్ నితిన్, ఐఎమ్ ఫ్రమ్ కరీంనగర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ. ఫుల్ ఆఫ్ ట్రస్ట్, ఎంత ట్రస్ట్ అయ్యి ఇంతవరకు వచ్చి ఫైనల్గా నా వీసా అనేది తీసుకోవడం జరిగింది ఈరోజు సార్ దగ్గర నుంచి. థ్యాంక్స్ టు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ టీమ్. యాక్చువల్గా నేను ఫస్ట్ కరీంనగర్ నుంచి వచ్చాను అండ్ దెన్ నేను యూట్యూబ్లో వీడియోస్ చూసి సార్ వాళ్ళని కాంటాక్ట్ అయ్యాను. కాంటాక్ట్ అయిన తర్వాత ఒకసారి ఆఫీస్ విజిట్ చేయమన్నాక విజిట్ చేశాను అండ్ నాకు ప్రాసెస్ నచ్చి నేను ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నా. ఓకే, నీ కన్సల్టెన్సీ ఏ విధంగా సపోర్ట్ చేసిందా? అంటే ఫ్రమ్ ద మీరు ఆఫీస్కి వచ్చినప్పుడు మీకు ఎగ్జామ్స్ ఏమైనా ఉన్నాయా? ఎగ్జామ్స్ ఉన్నాయి, టోఫెల్ ఎగ్జామ్. ఓకే, టోఫెల్ ఎగ్జామ్ రాశాను. స్కోర్ కూడా బాగానే వచ్చింది, 88 స్కోర్ వచ్చింది. దానికి గైడెన్స్ కూడా సార్ వాళ్ళు ఇచ్చారు. సో మీ సైడ్ నుంచి ఇంకా చాలామంది స్టూడెంట్స్ ఏంటంటే వద్దామని చెప్పేసి ఆలోచనలో ఉన్నారు. వాళ్ళకి మెయిన్ ఉన్న భయం ఏంటంటే ఎగ్జామ్స్ ఫియర్. నీ ఎగ్జామ్స్ ఏ విధంగా జరిగింది? ఎగ్జామ్ అయితే నార్మల్, అంటే మంచిగా రాసుకోవచ్చు, మంచిగానే పర్లేదు. సార్ వాళ్ళు గైడెన్స్ ఇస్తారు, మంచిగా రాసుకోవచ్చు. ఓకే, నితిన్ వాళ్ళ పేరెంట్స్ కూడా వచ్చారనమాట మనతో పాటు. సో కన్సల్టెన్సీ జర్నీ వాళ్ళకి ఏ విధంగా అనిపించింది అనేది ఒకసారి వాళ్ళ మాటల్లో తెలుసుకున్నాం. మీకు ఏ విధంగా అనిపించింది ఒకసారి చెప్పండి సార్, కన్సల్టెన్సీతో జర్నీ. ఇప్పుడు నేను అంటే తమ్ముడు దాన్ని చాలా వీడియోలు చూశాడు ఏఎఫ్ నుండి. అంటే మేము ఇంతకుముందు కూడా ఇక్కడికి వచ్చాము కన్సల్టింగ్ చేయమంటే, హైదరాబాద్కి వచ్చి ఆఫీసులో కలిసాము. అంటే ప్రాసెస్ కూడా తొందరనే అయిపోయింది, పెద్దగా లేట్ ఏం కాలేదు. సో ఫైనల్లీ అంటే మీకు వీసా వచ్చిన తర్వాత మీరు ఏ విధంగా సాటిస్ఫై? అంటే తమ్ముని అనుకున్నాం మేము ఎప్పటి నుండి అబ్రాడ్ పంపించాలి అని అనుకున్నాము. ఈ రోజుతోటి కళ నెరవేరింది, ఎందుకంటే వీసా వచ్చేసింది కాబట్టి చాలా హ్యాపీగా ఉన్నాము. ఓకే, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. సో మీ సైడ్ నుంచి చాలా మంది బయట కంట్రీస్ వెళ్దాం అని చెప్పేసి అనుకుంటున్నారు కదా, అంటే వర్క్ వీసాలకి డబ్బులు కట్టి అంటే వేరే కన్సల్టెన్సీలో డబ్బులు కట్టి మోసపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. మన కన్సల్టెన్సీ మీకు ఏ విధంగా అనిపించింది? అంటే వచ్చే వాళ్ళు కూడా మీ సైడ్ నుంచి పెద్దపల్లి కరీంనగర్ నుంచి వచ్చే వాళ్ళు కూడా మీకు ఒక భరోసా ఉంటుంది. ఒకసారి మీకు ఏ విధంగా అనిపించింది కన్సల్టెన్సీ జర్నీ? అంటే చాలా అంటే బెటర్, ఎందుకంటే ఫ్రాడింగ్ అనేది లేదు, అంటే జెన్యున్ కాబట్టి మేము నమ్మి ఇంత దూరం వచ్చాము. థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. కెమెరా ముందు రావడానికి అయితే మన వాళ్ళు చాలా నర్వస్గా అవుతున్నారనమాట. సో ఒకసారి మనకి సెప్టెంబర్ ఇంటెక్ అయితే అవైలబుల్లో ఉంది. వచ్చే స్టూడెంట్స్కి మీ ధైర్యం ఏమని చెప్తారు? కంపల్సరీ ట్రస్టెడ్, మీరు ఏం భయపడకుండా ధైర్యంగా వచ్చి ప్రాసెస్ స్టార్ట్ చేసుకొని వచ్చేయండి. ఈ సెప్టెంబర్ ఇంటేక్కి ప్రాసెస్ అంటే ఇప్పుడు స్టార్ట్ అయిపోద్ది కాబట్టి ప్రాసెస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. ఎంత ముందు వస్తే అంత మంచిది. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకు సైప్రస్ రానున్న రోజుల్లో మేబీ అండ్ జనవరి 2026 సైప్రస్ విల్ మూవ్ టు ఇన్ స్కెంజన్ జోన్. ఒకసారి ఏంటంటే సైప్రస్లో ఇప్పుడు మీకు వీసా వచ్చిన తర్వాత ఆఫ్టర్ జనవరి నుంచి మీరు 29 కంట్రీస్ తిరగచ్చు. సో ప్రజెంట్ మనకు సెప్టెంబర్ ఇంటేక్ ఒకటే ఉంది. వెళ్ళాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా మన ఏఎఫ్ఓ కన్సల్టెన్సీని కాంటాక్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏఎఫ్ఓ కన్సల్టెన్సీ యూట్యూబ్ ఛానల్.